ఆరాధనలో కూడిచ్చినటువంటి మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభములు. అలాగే ఆహ్వానించిన రీతిగా మాకు మేముగా పనిగట్టుకొని మీ మధ్యలోనికి రావడానికి ప్రభు ఎంతో కృప చూపింది. సౌండ్ డిస్టర్బ్ చేయకుండా పెట్టేసి ఉంచండి. మరి దైవజనులు సురేష్ డేవిడ్ గారు, అలాగే మా అమ్మాయి సౌభాగ్యవతి అనుభవిస్తున్న భాగ్యాన్ని విడుచుకుంటాం. కొద్దిగా ఇలా దేవుని సన్నిధిలో కూడి రావటం, నాతో పాటు సహోదరులు రావటం, దైవదాసులు పాస్టర్ గారు రావటం చాలా సంతోషం. అలాగే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసే ఘనతను పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించారు. ఇది 3వ మారు పుట్టపర్తి రావటం, ఇది 3rd టైం. 2nd టైం వచ్చాను కానీ మిమ్మల్ని ఎవరిని కలవలేదు. ఇక్కడ ఉన్నటువంటి సహోదరిని కలిశాను. అంటే ఆమె కూడా మాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు ఆ రోజు. ఆ తర్వాత తిరిగి ప్రయాణంలో వెళ్ళాము. పెద్ద బాబుని బెంగళూరు SIBC బైబిల్ కాలేజ్లో జాయిన్ చేసి దారిలో వస్తా గౌరవబిద్నూరు నుంచి ఇటు పుట్టపర్తి వచ్చి ఆ నైట్ చాలా టైర్డ్ అయిపోయాము. 2 ముద్దలు తినేసి చక్కగా లాడ్జ్ ఏర్పాటు చేస్తే అక్కడ పడుకొని విశ్రమించి ఆ ఉదయానికి తిరిగి బ్రేక్ఫాస్ట్ చేసి స్వగ్రామానికి బయలుదేరాము. దేవుడు ఎంతో కృప చూపించి ఎంతో ఆరోగ్యం ఇచ్చి ఈరోజు మీ మధ్యలో ఉంచారు. మీరు చేసిన ప్రార్థనలో ప్రతిఫలంగా సజీవ లెక్కలో దేవుడు నన్ను ఉంచారు. అలాగే దైవదాసురాలను ఉంచారు. లేకపోతే ఈ మారు మీ మధ్యలోనికి వచ్చేవాడిని కాదు. దేవుని యొక్క అనుగ్రహమును బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఈ రాత్రి మీతో ఉంటాం. రేపు ఉదయం మళ్ళీ హక్కి బిక్కి కాలని అని చెప్పేసి శికార్పురం అంటే ట్రైబల్స్ మధ్యకి వెళ్ళేసి రేపు సేవ, రేపు మధ్యాహ్నం అలాగే రాత్రికి. ఆ తర్వాత తిరిగి బెంగళూరు వెళ్ళటం, ఆ తర్వాత నెక్స్ట్ డే గ్రాడ్యుయేషన్ జరగటం, నెక్స్ట్ డే బెంగళూరు నుంచి తిరిగి ప్రయాణం ఉంది. మా ప్రయాణాల కొరకు విశ్వాసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు. ప్రతినిత్యం మేము తెలిపిన నాటి నుంచి కూడా ప్రార్థన చేస్తున్నారు. ఈ మీటింగ్ కొరకు కూడా ఈ సాయంకాలపు ఈ సమావేశం గురించి కూడా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి సంఘంలో. ప్రార్థనతోనే ప్రతిదీ సాధ్యమవుతుంది అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు కదా. ప్రార్థన లేకపోతే ప్రాకారం లేని జీవితం ఎలాగో, లేదా ప్రాకారం చుట్టూ ప్రాహారం లేనటువంటి ఇల్లు ఎలా ఉంటుందో ప్రార్థన లేని క్రైస్తవుడు కూడా అలాగే ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. పోతే నా సాక్ష్యాన్ని కొద్దిసేపు చెప్పాలి. మీరందరూ రాత్రికి పడినదంట అంత కాదు. ఫ్యాన్ పెట్టారు, ఫ్యాన్ ఆఫ్ చేసుకుందామంటే కుదరట్లేదు, చలి వచ్చేస్తుంది. పాస్టర్ గారు ఆమె చాలా సిక్ అయిపోయారు, డెంగ్యూ పాజిటివ్తో, మోషన్స్ పట్టుకున్నాయి. ఆ సిస్టర్ గారు అంటే మురళి బ్రదర్ వాళ్ళ వైఫ్ గారు నిద్రపోయారు, బాగా నిద్రపోయారు, అలసిపోయి. ఆమెను డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి సెలైన్ ఉందా అయిపోయిందో, మరి బ్లడ్ రిటర్న్ వెళ్ళిపోతుంది పాస్టర్ గారికి అని చెప్పేసి పాస్టర్ గారి సాహసం చేసి 2 గంటల ప్రాంతంలో వచ్చేసి సెలైన్ చూస్తూ ఉన్నారు. నడుస్తూ ఉంది. నాకు వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పేసి అన్నప్పుడు సెలైన్ తీశారు. ఆ రాత్రి మేము ఇద్దరం పడిన అంత కాదు, మళ్ళీ తిరిగి పెట్టుకోవడానికి ఏం చేయాలో తెలియక అలాగే పెట్టేశాం, సైలెంట్గా పెట్టేస్తాం. ఆ ఉదయానికి బ్రేక్ఫాస్ట్ కూడా చేసాం అనుకుంటా, ఉప్మా ఏదో చేశారు, దొడ్రవ్వ చేశారు, తిన్నాము. తిన్న తర్వాత నాకు స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఎలా ఉంది పరిస్థితి అంటే బ్రీతింగ్ అంటే శ్వాస పీల్చుకోవడం ఇంకా నా వల్ల అవ్వట్లేదు. 23వ తారీఖు ఆగస్టు 23 శుక్రవారం రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ అవగానే నాకు శ్వాస ఆడట్లేదు. ఇంకా చిన్నబాబు మాతో ఉన్నారు, నాగరాజు ఉన్నారు, మురళి బ్రదర్ ఉన్నారు. చిన్నబాబుతో చెప్పాను, నాన్న జాగ్రత్తగా వినండి, కథలు చెప్పట్లేదండి, మసిపూసి మారుడుగా చేసేటటువంటి కథలు కాబట్టి. జీవం కలిగిన సజీవుడైనటువంటి దేవుడు, ఆరాధించేటటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఘనమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడో, విశ్వసించినటువంటి వారి జీవితాల్లో జరిగిస్తాడో దానికి నిదర్శనమే సాదృశ్యమే ఇక్కడ నిలబడిన పాస్టర్ గారు.
బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది, నాన్న నేను చనిపోతాను అని చెప్పేసాను డైరెక్ట్. ఒకే మాట చెప్పాను, డాడీ నేను చనిపోతాను, ఇమ్మీడియట్లీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాను, ఇక్కడే ఎక్స్పైర్డ్ అవుతానని చెప్పేసాను. ఆయన కంగారు పడ్డాడు. ఆయనకి ఇలాంటి మాటలు చెప్పేస్తే ఆయన ఉలిగిపోతాడు. చిన్నబాబు తట్టుకోలేడు, నాకు ఏదైనా అయినా పాస్టర్కి ఏదైనా తట్టుకోలేడు. సో కంగారు వస్తాడు. డాడీ ఫస్ట్ ఎక్కండి అని చెప్పేసి, అత్తమ్మ అని చెప్పేసి మురళీ బ్రదర్ వాళ్ళ వైఫ్ని అత్తమ్మ అని పిలుస్తారు. అత్తమ్మ, డాడీ ఇది మాట అంటున్నారు, మాకేం అర్థం కావట్లేదు, చనిపోతాను అంటున్నారు, ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్ళమంటున్నాను. అంటే నాకు తెలిసినటువంటి డాక్టర్ ఒక ఆమె ఉంది, ఈ శ్వాస విషయంలో పనిచేసే ఒక స్పెషల్ డాక్టర్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో, ఆమె కూడా స్టాఫ్ నర్స్ కాబట్టి నాకు తెలిసిన మేడమ్స్ ఉన్నారు, వాళ్ళకి చూపిద్దాం అన్నాను అని చెప్పేసి తీసుకుని వెళ్ళారు. నిజంగా చెప్తున్నాను, కారు దిగి ఓపి దగ్గరికి నడవటానికి కూడా నాకు ఓపిక నశించిపోయిందండి. స్పాట్లో కారు దిగి ఓపి దగ్గరికి వెళ్ళటానికి, అంటే చీటీ రాయించుకుంటాం కదా, రాయించుకోవటానికి కూడా నాకు కష్టం అయిపోయింది. సరే చూశారు, అప్పుడు డాక్టర్ అంటారు, ఏంటండి మీకు ఏమైనా డ్రింక్ అలవాటు ఉందా అన్నారు. అవునండి నాకు డ్రింక్ అలవాటు ఉంది, మంచినీళ్ళు తాగుతానన్నా. నవ్వుకున్నానులేండి, మీకు సరదాగా చెప్తున్నాను. మీకు ఏమైనా అలవాట్లు ఉందంటే, నేను పాస్టర్ అండి, చర్చ్ పాస్టర్. అయితే చర్చ్ పాస్టర్ అయితే అందరు పిచ్చోళ్ళు అనుకున్నారు ఏంటి? మీ దృష్టిలో ఎవరెవరినో చూశారు, మీరు ఎవరెవరినో చూసి అందరిని అదే గాడి కట్టకండి, నేను సిన్సియర్ పాస్టర్ అండి, నేను ఎట్లా అని చెప్పేసి అంటే, నాకు అలాంటి ఏవి అలవాటు లేవండి, మరి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి వెంటనే ఏం చేశారంటే, ఆమె రిపోర్ట్ చేసి అంటే ఐసీయూలోకి పంపించేశారు. ఆ సమయంలో నేను ఐసీయూలోకి వెళ్ళిపోయాను. పాస్టర్ గారు కూడా సేమ్ ప్రాబ్లం, ఆమె కూడా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది. ఇద్దరు పక్క బెడ్ల మీద ఉండిపోయాము ఐసీయూలో. అసలు చాలా విచిత్రం, అసలు ఒకరినొకరం చూసుకుంటున్నాం, ఏం చేయాలో తెలియని పరిస్థితి. మాకు ఆల్రెడీ ఆక్సిజన్ పెట్టేశారు, వెంటిలేషన్ పెట్టేశారు. వాష్రూమ్కి పోవాలన్నా కష్టమైపోతుంది, మాట్లాడాలన్నా కష్టమైపోతుంది. ఆక్సిజన్ లెవెల్ ఎంత పెంచాలో అంత పెంచేసారు టోటల్గా, అయినా కూడా సరిపోవట్లేదండి. చివరికి ఆ రాత్రికి అంటే ఆ సాయంకాలానికి సిటీ స్కాన్, ఎక్స్రేలు, బ్లడ్ టెస్టింగ్లు అన్నీ జరిగిపోయాయి. ఉదయం రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చెప్తాం వీళ్ళ కండిషన్ ఎలా ఉందని చెప్పేసి అన్నప్పుడు, ఆ ఉదయానికి రిపోర్ట్స్ వచ్చాయి. మాతో చెప్పలేదు, సిస్టర్ గారితో చెప్పారు, ఇందిరా సిస్టర్ గారితో చెప్పారు. మా పెద్ద బాబు బెంగళూరు నుంచి పరిగెత్తుకొని వచ్చాను, నేను నైట్కి చెప్పాను, రేపు సండే ఆ వర్షిప్ ఎలా ఉంటుందో తెలియదు నాన్న, నువ్వు ఇమ్మీడియట్లీ బెంగళూరు నుంచి తిరిగి రావాలని చెప్పినప్పుడు ఆయన ఇమ్మీడియట్లీ వచ్చేసారు. మార్నింగ్ వచ్చారు. వచ్చేసేసరికి డాక్టర్లు చెప్పారు, మీ డాడీ యొక్క లంగ్స్ 80% పాడైపోయినాయి, మీ మమ్మీ యొక్క లంగ్స్ 30% పాడైపోయినాయి. మీ మమ్మీకి ఇక్కడ మేము నయం చేయగలం, అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి ఆమెకు నయం చేయగలం, కానీ మీ డాడీ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, ఆయన ఒకవేళ ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి తీసుకుని వెళ్తే మార్గమధ్యంలో కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసారు డాక్టర్. ఆ న్యూస్ వినగానే, ఆ వార్త వినగానే అందరూ ఏడ్చేస్తున్నారు, వీళ్ళందరూ ఏడ్చేస్తున్నారు. ఏంటి అసలు పాస్టర్ గారి పరిస్థితి అని చెప్పేసి ఏడ్చేస్తున్నారు. ఇమ్మీడియట్లీ ఎక్కడ తీసుకెళ్ళాలి అని చెప్పేసి అన్నప్పుడు వారు గాంధీకి రాశారు అనుకుంటా, అంతే కదా, గాంధీకి రాశారు కదా, మహాత్మా గాంధీ హాస్పిటల్ తెలుసు కదా, హాస్పిటల్ రాశారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే పాస్టర్ గారు మన చేతికి దగ్గర అని చెప్పేసి ఆలోచించారు వారు. అసలు ఎక్కడ పోవాలో ఎటు పోవాలో తెలియని పరిస్థితి. నాకు అసలు ఏమీ లేదు, పాస్టర్ గారికి ఏమీ లేదు. పెద్దబాబు, చిన్నబాబు, నాగరాజు, మురళీ బ్రదర్, మోహన్ బ్రదర్ అని అంటారు ఒక వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు, పాస్టర్ గారిని ఎక్కడ తీసుకెళ్తే బాగుంటుంది. 2 అంబులెన్స్ అంటే 2 అంబులెన్స్లు మాట్లాడారు, ఒకదాని వెనకాల ఒకటి 2 అంబులెన్స్లో మమ్మల్ని వేసుకొని తీసుకుని వెళ్ళారు. గచ్చిబౌలిలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అసలు ఆ కిమ్స్ హాస్పిటల్ బోర్డు కూడా నేను చదవలేదు నాకు, ఎందుకంటే వెంటిలేషన్ పెట్టే ఉంది, అంబులెన్స్లో కూడా వెంటిలేషన్, వీల్ చైర్ మీద వెళ్తే కూడా ఆక్సిజనే. కాబట్టి ఎమర్జెన్సీ వార్డులో తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ డాక్టర్లు మాట్లాడుతున్నారు, చాలా క్రిటికల్ పరిస్థితి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి, బ్రతకడానికి ఎలాంటి ఆస్కారం, ఆధారం లేదు, ఇంకా బ్రతకడు, మా చేతిలో ఏం లేదు,
అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఆ సమయంలో సోదరులు మురళి గారు, మోహన్ గారు డాక్టర్ల కాళ్ళ మీద పడ్డారండి. మా పాస్టర్ గారిని ఎలాగైనా బ్రతికించండి. అడ్వాన్స్ ₹1,00,000 కట్టమన్నారు అంట. నాకు తెలీదు. డబ్బులు పే చేస్తే కానీ అడ్మిషన్ చేసుకోమని చెప్పేసి అన్నారు. మొత్తం మీద ఏం చేశారో నాకు తెలీదు. నా ఫోన్పే చూస్తే ఆ రోజు నా ఫోన్పేలో డబ్బులు ఎంత తెలుసా? ₹844. నా ఫోన్పేలో ఉన్నటువంటి అమౌంట్ ఎంత? ₹844. ముందు రోజే 2 లక్షలు వేరే వాళ్ళకి ఇచ్చేసాను. చూడండి విచిత్రం. గురువారం రోజే 2 lakhs వేరే వాళ్ళకి ఇచ్చేసాము. ఒకవేళ అవి ఉంటే ఇక్కడ ఖర్చు అయిపోయాయి. కానీ ₹844 చూసేసరికి ఆశ్చర్యపోయారు వీళ్ళు. అసలు ఏం చేయాలి ఇప్పుడు, పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సరే, వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతూ ఉన్నారు. నన్ను మాత్రం ఎమర్జెన్సీ వాళ్ళు రకరకాలైనటువంటి టెస్టింగ్ చేస్తున్నారు. మళ్ళీ సిటీ స్కాన్ తీసుకెళ్ళారు. తర్వాత కుడి చేతికి హోల్స్ వేశారు. 4 హోల్స్ వేశారండి. కుడి చేతికి స్క్రూస్ పెట్టేసి, సన్న స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్తో 4 హోల్స్ వేశారు ఈ కుడి చేతికి. ఎందుకు హోల్స్ వేశారంటే ఈయనకి బీపీ మిషన్ పెడితే పోతుంది కాబట్టి అది పర్మనెంట్గా ఉండటానికి, ఆయన కోలుకునేంత వరకు ఉండటానికి ఈ బీపీ మిషన్ బిగించాలని చెప్పేసి 4 హోల్స్ కొట్టేశారు కుడి చేతికి. చాలా ఆ హోల్స్ కొడుతున్నప్పుడు ఒకటే అన్నాను నేను, యేసయ్య నేను చచ్చిపోతాను. నేను ఎవరిని జ్ఞాపకం చేసుకోలేదు, నా ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాను. యేసయ్య నేను భరించలేదు, నేను చచ్చిపోతున్నాను. మాట్లాడలేదు కానీ మనసులో వచ్చి. ఆ తర్వాత ఫాస్ట్గా లిఫ్ట్లో పైకి తీసుకెళ్ళారు. 8వ అంతస్తుకి. అమృత ICU అని చెప్పేసి చదివాను. అమృత ICU అని బోర్డు చదివాను. ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళి బెడ్ మార్క్ చేశారు. ఆ తర్వాత నేను చనిపోయాను. చనిపోగానే నా మీద తెల్లబట్ట కప్పేశారు. వీళ్ళు గవర్నమెంట్ ఏడుస్తున్నారో ఏం చేస్తున్నారో నాకేం తెలియదు. నేను చనిపోయాను. చనిపోయి ఎక్కడికి వెళ్ళానో తెలుసా? 3 రోజులు నాకు శ్వాస లేదు. చనిపోయినటువంటి నేను, నా ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళింది. ప్రభు పాదాల మీద పడ్డాను నేను వెళ్ళి. ప్రభు పాదాల మీద పడి, ప్రభు నేను ఇక్కడే ఉంటాను, నేను భూమి మీదకి పోను. భూమి మీద జీవించిన జీవితం 3 రోజులు నాకు శ్వాస లేదు. చనిపోయినటువంటి నేను, నా ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళింది. ప్రభు పాదాల మీద పడ్డాను నేను వెళ్ళి. ప్రభు పాదాల మీద పడి, ప్రభు నేను ఇక్కడే ఉంటాను, నేను భూమి మీదకి పోను. భూమి మీద జీవించిన జీవితం చాలు ప్రభు. నాకు 45 సంవత్సరాలు జీవించాను చాలు. ఇక నేను భూమి మీదకి వెళ్ళదలుచుకోలేదు. నేను నీతోనే ఉంటాను, నీ పాదాల దగ్గర పడి ఉంటానని చెప్పేసి చాలా బ్రతిమలాడాను ప్రభుత్వం. నిజం చెప్తున్నాను, బ్రతించట్లేదు. ఈ బాడీకి ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం తెలియదు. ICUలో నా బాడీని ఏం చేసుకుంటున్నారో, డాక్టర్లు ఏం చేస్తున్నారో నాకేం తెలియదండి. నా ఆత్మ ప్రభు పాదాలను తాకింది. ఆయన నా వైపు చూసి, ఆయన ముఖాన్ని మాత్రం చూసేటటువంటి ఆధిక్యత లేదు. ఎందుకంటే ఆయన ముఖ దర్శనం చూసే ఆధిక్యత నాకు చాలా కష్టం. అది ప్రకాశమానమైనటువంటిది. ఆయన పాదాల దగ్గర పడి, ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన స్వరం వింటున్నాను. నువ్వు వెళ్ళవా భూమి మీదకి? నేను వెళ్ళను ప్రభు. వెళ్ళవా నువ్వు భూమి మీదకి? ఇలాగే
నేను వెళ్ళను ప్రభు, మళ్ళీ చెప్తున్నాను వెళ్ళవా, నీ వల్ల జరగవలసినటువంటి సేవ ఎంతో ఉంది కదా, ఇంకా వెళ్ళు అని చెప్పేసి నేను వెళ్ళను అన్నప్పుడే ఆయన చెయ్యి తీసి అలా నా ఆత్మను అలా తోసేశాడు. ఆ పరిస్థితిలోనే గాయం చెంపకు చూస్తే గాయం అంటే నా ఆత్మ తిరిగి నా బాడీలోనికి వచ్చేసింది. రాపిడి జరిగింది, బెడ్కి రాపిడి జరిగినప్పుడు భయంకరమైన గాయం, చెవు వరకు గాయమైంది. అది భాగ్య వాళ్ళు సురేష్ వాళ్ళు చూశారు. అప్పుడు నా ఆత్మ నాలోనికి వచ్చిన తర్వాత నేను హాస్పిటల్లో ఉండవలసినటువంటి నా బాడీ మేఘాల మీదకి వెళ్ళిపోయింది. జాగ్రత్తగా వినండి, నా మంచంతో సహా, నా బెడ్తో సహా నా మంచము మేఘాల మీదకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు డాక్టర్ ఈ పక్కన నిల్చున్నారు, ప్రభువు ఆ పక్కన నిల్చున్నారు. నిల్చొని డాక్టర్కి చెప్తున్నారు, ఇదిగో ఆ ఇంజెక్షన్ ఇలా చేయి, ఆ పై నోట్లో నుంచి వేసేటటువంటి పైపులు ఉన్నాయి కదా అవి అలా పెట్టు. ఇలా చెప్పుతున్న కొలది, అంటే ప్రభువు చెప్తున్న కొలది డాక్టర్ అలా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇద్దరే కనబడుతున్నారు. అదే సమయంలో నాకు వాళ్ళు అవన్నీ పెడుతూ ఉన్నప్పుడు, ఆ పరికరాలన్నీ అమరుస్తూ ఉన్నప్పుడు నాకు పెయిన్ వస్తే మేఘాల చాటు నుంచి దేవదూతలు వచ్చేసి నీకు ఎక్కడ పెయిన్ నొప్పి అని చెప్పేసి దేవదూతలు వచ్చి అలా చెయ్యి టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటే కూల్ అయిపోయింది బాడీ. మళ్ళీ అటు ఇటు వెతికి వెళ్ళి ఏంటి రెక్కలేసుకొని ఎగురొచ్చినటువంటి దేవదూతలు ఏంటి అని చెప్పేసి చూస్తే ఎక్కడ కనబడేవారు, మళ్ళీ మేఘాలు కనబడి. ఇలా దేవుని సన్నిధిలోనికి వెళ్ళేసి తిరిగి భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజు మీ మధ్యలో ఉన్నాను. నన్ను సజీవ లెక్కలో వచ్చారు. చాలా దర్శనాలు వచ్చాయి, అవన్నీ చెప్పడానికి సమయం కాదు కదా. మునుపటికంటే మరి ఎక్కువ పరిచర్య నీ ద్వారా జరగబోతుందని చెప్పాడు దేవుడు. అలాగే చేస్తున్నాడు ఈరోజు. దేవుడు అలాగే అభివృద్ధి చేస్తున్నాడు, దేవుడు అలాగే ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు అలాగే గొప్ప చేస్తున్నాడు. మరి మీ అందరి ప్రాంతంలో మీ అందరి సహకారం, మీ అందరూ చేసినటువంటి మీరు పంపించిన అర్పణలు అవన్నీ కూడా నాకు వినియోగించడానికి దేవుడు ఎంతో కృప చూపించాలి. మీ కష్టార్జితాన్ని దేవుని సేవకుడికి పంపించినటువంటి మీ విరాళాలు ఉన్నాయి చూసారా, వాటికి రెట్టింపు ప్రతిఫలాన్ని దేవుడు నిశ్చయంగా మీకు అనుగ్రహించబోతున్నాడు. ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచి మీ మధ్యకి తీసుకొని వచ్చారు. 3 విషయాలు చెప్తుని ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకుని, ఇప్పటికే చాలా సమయం అయింది. చూడండి, మన ఆత్మీయ ఎదుగుదల దేవునికి చాలా ఇష్టమైనది. ఆధ్యాత్మికంగా ఎదగటం అనేది అది మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. శారీరకంగా చాలామంది అభివృద్ధి చెందాలని, ఎదుగుదల పొందుకోవాలని, ఏదేదో చేయాలని చెప్పేసి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరి పరిమాణం కొలది, ఎవరి సామర్థ్యం కొలది వారు పనులు చేస్తూ ఉన్నారు. అవునా కాదా? ఎవరి జ్ఞానం చొప్పున, ఎవరి సామర్థ్యం చొప్పున వారు పనుల్లో నిమగ్నమైపోయి అలా ఒకరికంటే ఒకరు ఎదగాలి, అభివృద్ధి చెందాలి, తారాస్థాయికి చేరుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మంచిదే, ఇది మంచిది కాదని నేను చెప్పట్లేదు. భూలోకంలో, ఈ లోకంలో మనం ఒక లెవెల్లో ఉండటం అనేది అది కూడా దేవుని చిత్తమే, అది దేవునికి మహిమే. ఎందుకంటే యోహాను సువార్త 15:8 అంటారు, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు అని చెప్పేసి. అంటే బహుగా ఫలించడం అంటే కేవలము భౌతికంగా, అంటే ఫిజికల్గానే కాదు కానీ స్పిరిచువల్గా కూడా, ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి రాత్రి వేళ పుట్టపర్తిలో మామిళ్ళకుంట క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సంఘస్థులైన విశ్వాసులైనటువంటి మీకు కూడా దేవుడు ముచ్చటగా 3 మాటలు తెలియచేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు. వాటిని జాగ్రత్తగా మీరు వింటే, జాగ్రత్తగా మీరు దాచుకుంటే, ఎందుకనంటే ముత్యం కంటే, బంగారం కంటే, వస్త్ర వైద్యుర్యాల కంటే విలువైనవి దేవుని యొక్క మాటలు. కాబట్టి వాటిని మన హృదయంలో మనం దాచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. చూడండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయంలో
ఇక్కడ 3 విషయాలు కనబడుతుంది. ఒకటి ప్రేమ, రెండవది సత్యం, మూడవది క్రీస్తు అని. అందరికీ అర్థమైపోయింది మెసేజ్. నేను ముగించాల్సింది అంతే కదా. ప్రేమ కలిగి ఉండాలి, సత్యం చెప్పాలి, క్రీస్తు వలె మారిపోవాలి, అంతే కదండి. 3 విషయాలు చెప్తానన్నాను కదా. నిజంగా ప్రేమ కలిగి ఉండాలి, సత్యం చెప్పాలి, క్రీస్తు వలె నడుచుకోవాలి, జీవించాలి, క్రీస్తు వలె మారాలి. పోతే ఒక సంఘటన చెప్తాను. వాస్తవికమైనటువంటి ఒక విషయాన్ని చెప్తే మీకు అర్థమవుతుంది. ఒకరోజు తండ్రి ఏం చేశాడంటే, తల్లి చనిపోయింది, భార్య చనిపోతే, బిడ్డ పుట్టిన తర్వాత, కుమారుడు పుట్టిన తర్వాత భార్య చనిపోయింది. ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఏం చేశారంటే, ఇంట్లో పనిచేసేటటువంటి వ్యక్తికి కొన్ని బాధ్యతలు అప్పగించి వెళ్ళాడు. ఆయన మిలిటరీలో పనిచేస్తాడు, ఆర్మీలో పనిచేస్తాడు. ఎక్కడ పనిచేస్తాడు ఆయన? ఆర్మీలో. జాగ్రత్తగా ఉంది. ఆర్మీలో పనిచేస్తూ ఆయన ఏం చేశాడంటే, బాబు నేను మళ్ళీ నా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించవలసి వస్తుంది, నేను మళ్ళీ తిరిగి బార్డర్లోనికి వెళ్ళాలి, కాబట్టి ఇదిగో ఈ చిన్నవాడు ఉన్నాడు చూడు, వీడిని బాగా చూసుకో, వీడికి అన్నీ ఇవ్వు, వీడికి ఏది కొత్త లేకుండా, ఏది తక్కువ లేకుండా చూడు, వీడిని బాగా పెంచు, బాగా చూసుకో అని చెప్పేసి చెప్పారంట. ఎవరికి? ఇంట్లో పనోడికి. అలాగే అండి అయ్యగారు, అలాగేనండి, అలాగేనండి, అలాగేనండి గంగిరెద్దులాగా తలూపాడు. సరే, ఎవరైనా కూడా ఇంట్లో పనులు తలూపకపోతే మరేం చేస్తారండి? ఎదురుగా మాట్లాడతారేంటి? మాట్లాడరు కదా. తలూపి అలాగేనండి అయ్యగారండి, అలాగే నేను ఎప్పుడు వస్తానో తెలియదు, మళ్ళీ ఇంటికి నేను ఎంతకాలం పడుతుందో తెలియదు, నేను వచ్చినప్పుడు మాత్రం నా కొడుకులాగానే చూడాలి అని చెప్పేసి అన్నాడట. ఏమన్నాడు? నా కొడుకులాగానే చూడాలి. సర్లే, చాలా బాగుంది ఈ మాట అని చెప్పేసి, నీ కొడుకులాగానే చూడాలి, అలాగే పెంచుతానండి, నా కొడుకులాగా చేసుకోను, ఎందుకంటే పన్నోడు కొడుకులాగా చేసుకుంటే కష్టం అయిపోతుంది, ఆయన యజమానుడు వచ్చేసి చంపే అవతలు పడేస్తాడు అని చెప్పేసి, నీ కొడుకులాగానే చూస్తాను, నీకులాగానే పెంచుతాను అని చెప్పేసి పెంచడం మొదలుపెట్టాడు. సరే, మొత్తం మీద తండ్రి వెళ్ళిపోయాడు, బాధ్యతలను అప్పగించి. పనివాడు ఏం చేస్తున్నాడు? ఈ చిన్నవాడు పసికందు ఉయ్యాల తొట్టులో ఉన్నాడు కాబట్టి రోజు ఏమి ఇస్తున్నాడు? వాడికి పాల సీసా అందిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు రెగ్యులర్గా 3 times. ఎందుకంటే వాళ్ళ తండ్రి అదే చేశాడు కదా, పొద్దున్న లేవగానే స్నానం చేయించడం, వాడికి తొట్టెల్లో పడుకోబెట్టడం, మళ్ళీ పాల సీసా అందించడం, నిప్పులతో ఉన్నటువంటి పాల సీసా అందించడం. ఈయన కూడా అలాగే రెగ్యులర్గా అలాగే చేస్తూ వచ్చాడు. ప్రతిరోజు కూడా పాలు అందిస్తూ వచ్చాడు 3 times. అలా సుమారుగా 18 సంవత్సరాలు అయింది. ఆ తండ్రి ఇంటికి రావడానికి 18 సంవత్సరాలు అయింది. అప్పటికి కూడా ఈ పనివాడు ఏం చేస్తున్నాడు? పాల సీసానే అందిస్తున్నాడు. ఆ చిన్నవాడు ఎక్కడ ఉన్నాడు? ఉయ్యాల తోటలోనే ఉన్నాడు. సార్, మొత్తం మీద తండ్రి, అబ్బా నా కొడుకు 18 సంవత్సరాలు అయింది, చాలా పెద్దోడైపోయాడు, వాడు చాలా ఎదిగిపోయాడు, ఎంత అభివృద్ధి చెంది ఉంటాడో, ఎంత అందంగా మారి ఉంటాడో, ఎంత అఫీషియల్గా ఉంటాడో, వాడు చదువుల్లో ఎంతో రాణిస్తున్నాడో, ఇంటర్మీడియట్ 2nd year అయిపోయి ఉంటుంది ఇప్పటికి 18 సంవత్సరాలకి అని చెప్పేస్తున్నాడు. ఇంటర్మీడియట్ 2nd year అయిపోయి ఉంటుంది ఇప్పటికి 18 సంవత్సరాలకి అని చెప్పేసి ఆ తండ్రి ఏం చేశాడంటే, వస్తా వగేరా ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని బ్యాగ్ నిండా నింపుకొని వచ్చాడు. ఎరా నా కొడుకు ఎక్కడరా అని చెప్పేసాను. అయ్యగారు మీరు చెప్పినట్లు వాడిని బాగా చూసుకున్నాను అయ్యగారు, మీరు ఎంత బాగా చూసుకోమన్నారో, మీరు ఎలా చూసారో అలాగే చూశాను అయ్యగారు నేను కూడా అని చెప్పేసాను. ఏడ్రా ఎక్కడరా నా కొడుకు ఎదురుగా నాకు వస్తాడని చెప్పేసి అనుకుంటే గుమ్మంలో నుంచి అసలు ఎదురుగా రావట్లేదు, ఏం జరిగింది అని చెప్పేసి అంటే, అయ్యగారు మీరు చెప్పినట్లు చేశాను అయ్యగారు అని చెప్పేసి ఎక్కడున్నాడు ఏంట్రా అని చెప్పేసి అంటే, ఉయ్యాల తొట్టులో గడ్డం మీసాలు వచ్చాయి కానీ ఎదుగుదల లేదు. గడ్డం మీసాలు అక్కడే వచ్చాయి, వాడికి మీసం కట్టుబడింది, కానీ ఉయ్యాల తొట్టులోనే ఉండిపోయాడు, ఎదుగుదల లేదు, వాడికి అభివృద్ధి లేదు. కారణం ఏంటంటే 5 months నుంచి భోజనం ఇవ్వాల్సినటువంటి వాడు పాల సీసానే అందిస్తూ ఉన్నాడు. సంవత్సరం అయింది పాల సీసానే, 2 years అయింది పాల సీసానే, 3 years 18 yearsకి వచ్చాడు, అదే పాల సీసా, అదే పాల డబ్బా. ఎక్కడ ఎదుగుతాడండి? విశ్వాసులు చాలా మంది కొన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వచ్చినా కూడా పసిపిల్ల స్థానంలోనే, పసిబిడ్డ స్థానంలోనే ఉంటూ ఉన్నారు. ఎదుగుదల, అభివృద్ధి అనేది, మెచ్యూర్ అనేది వారి జీవితంలో కనబడట్లేదు. కొన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నారు,
మీరంతా వాళ్ళకి జ్యోతి సిస్టర్ గురించి చెప్పారు కదా, సెకండ్ వార్షికోత్సవానికి వచ్చినప్పుడు పాస్టర్ గారిని చూశాను, వినయ్ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు. నాటుకోడి పులుసు, నాటుకోడి చికెన్ రాగి ముద్ద పెట్టారు. అది ఫస్ట్ టైం తింటాం, వాళ్ళ ఇంట్లోనే స్టార్ట్ అయింది రాగి ముద్ద తింటాం. అంతకుముందు రాగి ముద్ద ఏంటో నేను ఎరగను. మంచిగా నాటుకోడి కోసి, వాళ్ళకి పిల్లలు లేరు అప్పుడు, గర్భఫలం కూడా లేదు అప్పుడు. ఆ రోజు ప్రార్థన చేశాను, మరుసటి సంవత్సరానికి ఇచ్చారు కదా బాబుని, ప్రార్థన చేసి వెళ్ళాను, తండ్రి గర్భం పండాలి అని చెప్పేసి ప్రార్థన చేశాను. ఈరోజు దైవ సేవకుడికి భోజనం పెడుతున్నారంటే దాని ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాంను ఆశీర్వదించి వెళ్ళలేదా? ఏమండి, చప్పట్లు కొడతారా? కొట్టండి. అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చినప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ ఊరికనే కడుపు నిండా ఏలు కందిన దాకా తిని వెళ్ళి అవతలకు వెళ్ళలేదు దేవుడు. నిశ్చయంగా మీదటికి సంవత్సరానికి నీ గర్భం పండుతుంది, దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడని చెప్పేసి అబ్రహాంను ఆశీర్వదించి సొదొమ గొమొరకు వెళ్ళాడు. 19వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో అబ్రహాంను ఆశీర్వదించాడు. 19వ అధ్యాయంలో గావలి దగ్గర బాతకాన్లు వేసుకుంటూ కూర్చున్నాడు. లోతు ఎక్కడ కూర్చున్నాడు? గ్రామ పెద్దలతో కూర్చున్నాడు. పనిపాట లేదు. ప్రార్థన చేసుకోవాల్సినటువంటి అతడు పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఇక్కడ పురుషుడితో అవాంఛనీయమైనటువంటి కార్యాలు చేస్తున్నారు, స్త్రీలతో అవాంఛనీయమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా నీతిమంతుడైనటువంటి లోతుకి? అలా లేకుండా గౌని దగ్గర కూర్చొని లోకస్తులతో కూర్చొని టైంపాస్ చేస్తున్నాడు. దేవుని దూతల్ని గుర్తించి ఇంటికి తీసుకెళ్తే ఆ పట్టణ వాసులు ఎంత భయంకరమైన వాళ్ళో మీకు అందరికీ తెలుసు. ఆ 19వ అధ్యాయం మీరు చదువుకున్నా, నా కాన్సెప్ట్ అది కాదు, నా వాక్యం అది కాదు. కొన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వచ్చిన అభివృద్ధి లేకుండా, మెచ్చుడు లేకుండా, ఆలోచనలో, భావనలో, చిత్తములో మార్పు పరివర్తన లేకుండా అలాగే తిష్ట వేసుకొని కూర్చోవడం కాదండి. ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత దశలోనికి వెళ్ళవలసిన, క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవలసిన, క్రీస్తు ఆగమనము కొన్ని సంవత్సరాలైనా ఇంకా అక్కడే దుర్మలాడుతున్నాం, అక్కడే ప్రయాసపడుతున్నాం అంటే మనం ఎక్కడున్నామో ఒకసారి కనువిప్పు కలిగి చూడండి, కళ్ళు తెరిచి చూడండి. కొంతమందికి అధికారాల సమస్యలు ఉంటాయి, కానీ నేను ఆత్మీయంగా ఎంత ఎదిగానని చెప్పేసి ఆ ఆలోచన ఉండదండి వాడికి. నేను ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు ఇంత సీనియారిటీ ఉంది, నాకు పాటకు అవకాశం ఇవ్వడు, వాక్యానికి అవకాశం ఇవ్వడు. మీ దగ్గర కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి అనుకుంటున్నాను. ప్రతి సంఘంలో నేను కూడా ఎదుర్కొన్నాను, అలాంటివి ఎదుర్కొంటున్నాను కూడా. ప్రాక్టికల్గా చెప్తాను, నేను ఏది చెప్పినా ప్రాక్టికల్, ఏదో కల్పించి చెప్పేటటువంటి మాటలు నాకు అవసరం లేదండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా చెప్పడం మాత్రమే. నువ్వు ఎంతవరకు ఎదుగుతున్నావు? ఏ విషయంలో ఎదుగుతున్నావు? ప్రార్థనలో ఎదుగుతున్నావా? దేవుని సేవలో సహకరించడానికి ఎదుగుతున్నావా? దైవజనుని వెన్నంటి ఉండి దైవజనునితో పడి అడుగులు కలుపుతూ ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ, ఆయన ఎక్కడ సహవాసం చేస్తే అక్కడికి వెళ్ళేసి ఆయనతో చేదోడు వాదోడుగా ఉండి ఆ పరిచర్యలో సహకరిస్తున్నావా? సీనియారిటీ ఏంటండి? మనకేంటండి? నాకు చాలా సీనియారిటీ అండి. చూడండి, ఎక్కడ పోయినా సీనియర్స్ ఏం చేస్తారంటే దబాయిస్తారా లేదా? ప్రతి డిపార్ట్మెంట్లో కూడా, అవునా కదా? ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి ఉద్యోగ శాఖలో, జాబ్స్లో, అంత మాత్రం కాదనుకో, ఏ పరిస్థితుల్లో, ఏ వాతావరణంలో, ఏ వ్యాపారంలో సైతం కూడా నేను చాలా సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను బాబు, నీకేం తెలుసు, నాకు తెలిసినంత అని చెప్పేసి వచ్చే వాళ్ళు ఉన్నారా లేదా? సంఘాల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారండి. అందుకని చెప్తున్నాను, ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మొదట మనం ఇందులో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమను గురించి ఏమి చెప్పమంటారు? అందరి నోట చెప్తా ఉన్నారు, ప్రేమించట్లేదు పాస్టర్ గారు, పాస్టర్ నన్ను బాగా చూడట్లేదు, పాస్టర్ పిల్లలు నన్ను ప్రేమించట్లేదు, నన్ను పక్కన పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు అని మాట్లాడడం కంటే నువ్వు ఎంతో దైవజనుని కుటుంబాన్ని ప్రేమిస్తున్నావో, దేవుని ఎంత ప్రేమిస్తున్నావో అది ఎప్పుడైనా గమనించావా? నన్ను ప్రేమించట్లేదని చెప్పేసి ఆళ్ళ ముందు ఏడ్చేదానికంటే నేను దేవుని ఎంత ప్రేమిస్తున్నాను, దైవ సేవకుని ఎంత ప్రేమిస్తున్నాను, నా దేవుని ప్రేమ ఇతరులకు నేను ఎంతవరకు చూపిస్తున్నాను అనేటటువంటి ఆలోచన కూడా మనకు కలగాలి కదండి. కాబట్టి చెప్తున్నాను,
ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడుడి అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా చూస్తే ప్రేమను గురించి రాయబడింది. ప్రేమ కలిగి ఏం చేయాలండి? ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏ బాధను, ఏ శ్రమను, ఏ ఇబ్బందిని, ఏ నష్టాన్ని, ఏ కష్టాన్ని సైతం భరించగలిగిన శక్తి ప్రేమకుంది. ప్రేమ కలిగినటువంటి ప్రభు మన శిక్షను భరించాడా లేదా? అంతేగాని నీకు ప్రేమ కలిగి నేనెందుకు శిక్ష భరించాలరా బాబు అని చెప్పేసి అనుకోలేదు. కానీ నీ కొరకు శరీరం అంతా గుళ్ళైపోయింది తెలుసా? శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది తెలుసా? శరీరం అంతా కూడా నాగలి చాళ్ల వలె భూమి దున్నబడినట్లుగా యేసుక్రీస్తు శరీరము నిన్ను ప్రేమించడం బట్టి నాగలి చాళ్ల వలె దున్నబడింది ఆయన శరీరం అంతా కూడా. 39 కోడా దెబ్బలు 13 సార్లు కొట్టినప్పుడు 3 వార్ల చొప్పున ఉండగా 13 ముళ్ళ 39 సార్లు ఆయన వీపు మీద పడ్డాయి. శరీరము సైతం చీల్చుకుంటూ ఆ గాలాలకు పడి, ఆ కొక్కులకు లేకపోతే యాంగర్స్కి పడి చీల్చుకొని, దేహాన్ని చీల్చుకొని బయటకు వస్తుంటే నరాలు తెగిపోయినటువంటి పరిస్థితిలో సైతం కూడా దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమను కలిగి మనం ఎందుకు వ్యవహరించట్లేదు? ఈరోజు ప్రేమకు నోచుకున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, ప్రేమకు నోచుకున్నటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అని చెప్తాం, కానీ ఆ ప్రేమను క్రియారూపంలో చూపించడం సాధ్యమవుతుందా మనకి? కాబట్టి ప్రేమను క్రియారూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. రెండో విషయానికి వస్తే, సత్యం చెప్పాలి. సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ యేసుప్రభు ఉంటాడు. సత్యం లేని చోట యేసుప్రభు లేడు. సత్యం లేని చోట యేసుప్రభు ఉండడు. సత్యం లేని మనుషులలో యేసుప్రభు ఉండడు. ఎక్కడైతే నిజం పలుకుతారో, ఎక్కడైతే సత్యాన్ని పలుకుతారో, ఎక్కడైతే యథార్థమైనటువంటి మాటలు పలుకుతారో, ఎక్కడైతే పవిత్రమైనటువంటి మాటలు పలుకుతారో అక్కడ ప్రభు నివసించేటటువంటి వాడై ఉన్నాడు. ఆయనే చెప్పాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. సత్యమైనటువంటి క్రీస్తును ధరించినటువంటి మనం అసత్యవాదులుగా ఈ లోకంలో జీవించడం కాదండి. లోకంలో అసత్యం విలయ తాండవం ఆడుతుంది ఈరోజు. పురువిప్పి పంజవిప్పి నాట్యం ఆడుతూ ఉంది ఈరోజు. ఎక్కడ చూసినా అసత్యవాదులు ఎక్కువైపోయా, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి, రౌడీజం ఎక్కువైపోయింది, మత ఛాందస్యవాదుల ఆలోచనలు ఎక్కువైపోయినాయి. అసత్యమును నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నటువంటి ప్రజలు నేటి సమాజంలో ఎక్కువైపోయారు. ఎలాంటి సమాజంలో కుళ్ళు కుసితముతో నిన్న పాపభూయిష్టమైన లోపభూయిష్టమైనటువంటి సమాజంలో ఈ సార్వత్రిక ప్రపంచంలో క్రీస్తును చూపించగలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడే నిజ క్రైస్తవుడు. క్రీస్తు కొరకు తన జీవితాన్ని అర్పితం చేసేవాడు, క్రీస్తు కొరకు తన జీవితాన్ని పానార్పణముగా పెట్టేవాడు ఎవడైతే ఉంటాడో వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. కాబట్టి సత్యము, ఆ మాట ఉంది కదా సంస్కృతంలో, సత్యమే వజయతే. రూపాయి బిళ్ళ మీద ఎక్కడ ఉండేది కదా, అక్కడక్కడ 3 మూతుల సింహాలు 4 మూతుల సింహాలు చూపిస్తా కింద లైన్లో సత్యమే వజయతే. ఎక్కడ ఉంది సత్యం? సత్యం ఏదొక్క రోజు మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. అది బైబిల్ కొటేషనే, వాళ్ళేమి సృష్టించింది కాదు అది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యమే వజయత అంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు చూడండి, నీతి నిశ్చయితకి నడిచినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా రుబాబుగా ఉంటారు. రుబాబు అంటే అర్థమైందా మీకు? తెలంగాణ లాంగ్వేజ్లో రుబాబు అంటే ఏం తెలుసా? పొగరుబోతుగా, గర్వంగా. నీతిగా నిశ్చయితగా నడిచేటటువంటి వాళ్ళు డేర్గా ఉంటారండి. ముఖం చాటేసుకొని ఒళ్ళు చాటేసుకొని జీవించేవాళ్ళు కాదండి. దేవుని కొరకు తృష్ణ కలిగిన వారు, దేవుని కొరకు పరితపించేవారు,
దేవుడు అంటే పిచ్చి ప్రేమ కలిగినటువంటి వారు, దేవుడు అంటే పిచ్చి భక్తి కలిగినటువంటి వారు వాళ్ళు ఎప్పుడు డేరుగా ఉంటారండి, ముఖాముఖిగా ఉంటారు. సత్యం కలిగి ప్రవర్తించినటువంటి వాళ్ళు తలదాసుకొని తలదించుకొని తల చాటు చేసుకునేటటువంటి వారు కాదండి. నా ప్రభు కొరకు నా జీవితం పోయిన పర్వాలేదు, స్టెఫెన్ లాగా నా జీవితం పోయినా పర్వాలేదు, తల క్రిందులుగా సిలువ వేయబడిన పేతురులాగా, ఇంటూ ఆకారంలో సిలువ వేయబడినటువంటి ఆంధ్రేయులాగా నా ప్రాణం పోయిన పర్వాలేదు, బల్యాల చేత పొడిచినటువంటి స్తోమలాగా నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ సత్యమునకు సాక్షిగా జీవిస్తానని చెప్పాను. ఈరోజు సత్యాన్ని నమ్ముకుంటున్నారా? యేసుప్రభుని నమ్ముకుంటున్నారండి? మీ అవసరతల కొరకు మీకు ఏదైనా కలిసి వస్తుందని చెప్పేసి, ఎందుకంటే యేసుప్రభుని పక్కన పెడితే మీకు అది చేస్తాం ఇది చేస్తాం అనేటటువంటి ఏమంటారు వాటిని ఆపర్చునిటీ ఆఫర్స్ అంటారు కదా, ఆఫర్స్ వచ్చినప్పుడు సత్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఒక పూట కడుపు నింపుకోవడానికి జ్యేష్ఠత్వాన్ని పక్కన పెట్టినటువంటి ఏషవులాగా ఉందా మీ జీవితం? ఎలా ఉంది? సత్యాన్ని వదిలేశాడు అంతే, యాకోబుకి ఇచ్చేసాడు. కలగూర వంటకం చూసేసి ఇచ్చేసాడు. జ్యేష్ఠత్వం అనేది మామూలైనటువంటి విషయం కాదండి, ప్రధానత్వం అనేది మామూలైనటువంటి విషయం కాదండి. మనకి చాలా తేలిక చదువుకుంటూ పోతూ ఉంటాం, కానీ జ్యేష్ఠత్వం అనేది, ప్రధానత్వం అనేది, లీడర్షిప్ అనేది అది మామూలైనటువంటిది కాదండి. ఆ దినాల్లో జ్యేష్ఠ కుమారుడు అంటే గొప్పవాడు, ఇంట్లో తండ్రి తర్వాత తండ్రి పాత్ర పోషించేటటువంటి వాడు. అలాంటి వాడు తండ్రి పాత్ర తర్వాత తండ్రి పాత్ర పోషించేటటువంటి వ్యక్తే నాకు అవసరం లేదని చెప్పేసి ఆఫ్టర్ ఆల్ కూరకు అమ్ముకున్నాడు. ఎంత సిగ్గుచేటు! ఈరోజు ఎంతోమంది ఆఫ్టర్ ఆల్ ఒక విస్కీకి, బార్కి, బేర్కి, సిగరెట్కి, సినిమాలకి యేసుప్రభుని అమ్ముకుంటున్నాడు. లోక సంబంధమైన, శరీర సంబంధమైన కోరికలకి సత్యాన్ని అమ్ముకొని బ్రతుకుతున్నారు చాలు. సత్యమును ఏమంటున్నాడు చూడండి, 15 వచనం. సత్యాన్ని చెప్పండి, సాధ్యమైనంత మటుకు చెప్పండి. వింటే వింటారు, వినకపోతే వినకపోతే. వింటే వాడు బాగుపడతాడు, వినకపోతే వాడి కర్మ, మనం ఏం చేసేది లేదు. సత్యముని గురించి, యేసుక్రీస్తుని గురించి చెప్పండి, మీకు తోచిన మాటలు చెప్పండి. పాస్టర్లు చెప్తే మత మార్పిడి చేయడానికి వచ్చారంటారు. మీరు వెళ్ళి ఇండైరెక్ట్గా వెళ్ళేసి, మీకు నైబర్స్ ఉంటారు కదా చుట్టుపక్కల వారు, వాళ్ళకి వెళ్ళేసి ఈజీగా సువార్త చెప్పొచ్చు. మేము వచ్చామనుకోండి, పాస్టర్ గారు వచ్చాడు అని చెప్పేసి అంటారు. కానీ మీరు వెళ్ళేసి సువార్త గొప్పగా చేయగలరు. మీరు ఒకరిని నడిపించగలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని ప్రభు ద్వారా సంపాదించుకోండి. మూడవది, క్రీస్తు వలె ఉండాలి. ఎలా ఉండాలండి? మూడవది ఎలా ఉండాలి? మనం ఎంతమంది ఉన్నారు క్రీస్తులాగా? వలే అంటే రూపకలంకారం కదా, వలే. క్రీస్తులం అయిపోం మనం. క్రీస్తు వలె అంటే క్రీస్తుము కావాలి, గడ్డం పెంచాలి, జుట్టు పెంచుకోవాలి, జుబ్బ వేసుకోవాలి, నిలువుటంగా వేసుకోవాలని కాదు భావన. ఈ మనసులో క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. ఈ మనసులో క్రీస్తు కలిగినటువంటి యథార్థత కలిగి ఉండాలి. ఈ మనసులో, ఈ గుండెల్లో క్రీస్తు యొక్క నీతిని కలిగి ఉండాలి. ఈ గుండెల్లో ఎంత పాపినైనా ప్రేమించగలిగినటువంటి ఆ ధోరణి, ఆ మనసు కలిగి ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు పూర్వం దూషకుడు, హింసకుడు, హానికరుడు, భయంకరమైనటువంటి పాపులలో ప్రధానుడు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఏ క్రైస్తవుడు, ఏ పాస్టర్ చెప్తున్నారండి ఈరోజు ఈ మాట? ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు ఈరోజు? నేను క్రైస్తవుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను చూసి నేర్చుకోండి అని చెప్పేసి ఏ పాస్టర్ అని చెప్తున్నారు ఈరోజు? ఎందుకు చెప్పట్లేదు? అంత దమ్ము ధైర్యం ఎందుకు లేదు ఈరోజు? పౌల్లాగే ఎందుకు చెప్పట్లేదు అంటున్నా నేను. మీరు ఎందుకు చెప్పట్లేదు? నేను ఒక అకులా, నేను ఒక ప్రిస్కిల్లా, లేకపోతే నేను ఒక ఎస్తేరు, నేను ఒక రూతును, నేను ఒక హన్నాను, నేను ఒక దెబోరాను, నేను ఒక బీబేను, నేను ఒక మరియను, మగ్దలేని మరియను, నేను ఒక మార్తను, లేకపోతే అన్న అనేటటువంటి ప్రవక్త్రిని నేను అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈరోజు? ఆ స్థాయికి ఎదగాలి కదా మనం ఆత్మీయ స్థితిలో. మరి ఆ స్థాయిని పుంజుకోవాలంటే, ఆ స్థాయిని సంపాదించుకోవాలంటే దేవుని మీద అన్ని విషయాల్లో ఆధారపడాలి. అసలు దేవుని వైపే చూడాలి, ఇంకెటువైపు మనం చూడటానికి లేదండి. ఎందుకనంటే మన ఆత్మీయ ఎదుగుదలకు దెబ్బ కొట్టేటటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి.
మన ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్వీర్యం చేసినటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి. రోమపత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొలుచున్నాం. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపులకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. ఈరోజు పాస్టర్లు చాలామంది భయంకరంగా బయలుదేరారండి. తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు వేదాలు. ఈ బోధలు కొంచెం పసిగట్టాలి. మన ఆత్మీయ స్థితికి దెబ్బతీస్తుంది, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి దెబ్బతీస్తుంది. కాబట్టి కొంచెం పాము వలె వివేకం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ ఏ విషయంలో ఏదైతే మీ ఆత్మీయ ఎదుగుదలకు నష్టం కలిగిస్తుందో, భంగం కలిగిస్తుందో దాన్ని పసిగట్టి దాని మీద కన్నేసి, ఒక మాటలో చెప్పాలంటే డేగ కన్నేసి, ఇదిగో పలానా సమస్య, పలానా వ్యక్తి ద్వారా ఈ మాటలు, అలకన మాటలు, చులకన మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు, అనవసరపు మాటలు నా వరకు వచ్చేసి నా మనసు ఖరాబ్ చేస్తున్నాయి, నాకు నా దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని తెంచేస్తున్నాయి అని గమనించి పసిగట్టి తప్పుడు బోధకులను వ్యతిరేకించడం మంచిది. ఒకసారి విజయవాడలో దైవజనుడు మోజు చౌదరి గారు గురించి ఒక మాట చెప్పాలి ఈ సమయంలో. మీకు అందరూ తెలుసు, బ్రదర్ వచ్చారు విజయవాడ. మీరు ఎవరు వచ్చారు? వినయ్ గారు మీరు కూడా వచ్చారు. దైవజనుడు చూశారు. మీ ఇక్కడికి కూడా వచ్చారు కదా మోజు చౌదరి గారు. ఒకరోజు దైవజనుల విశ్వాసం ఇంటికి ఒక ఆయన వెళ్ళారంట, ఒక పాస్టర్ గారు. వెళ్ళేసి, అమ్మ పలాని చౌదరి గారు ఉన్నారండి, మోజు చౌదరి గారు, ఆయన్ని కమ్మ వాళ్ళనే చూస్తాడండి, అంటే చౌదరీస్నే చూస్తాడు, ఇంకెవరింటికి వెళ్ళాడు, ఆయన ఎవరితో మాట్లాడాడు, అసలు ఆయన కులపిచ్చి ఎక్కువ అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడంట ఓ పాస్టర్ గారు. ఎవరింటికి వెళ్ళి? మరణాత విశ్వాస సమాజం అనే చర్చికి వెళ్ళి సభ్యురాలతో ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఏదైనా కానుక పెడుతుందని చెప్పేసి. పేరాశి పరులు చాలామంది ఉన్నారు కదా. నెలలో మొదటి వారం ఫస్ట్ వీక్లో సందర్శనాలు, గృహ దర్శనాలు ఎంతమంది పాస్టర్లు చేస్తారో ఈ దినాల్లో. ఎందుకంటే జీతాలు పడతాయి కదండి ఉద్యోగస్తులకి. ఇక అదే పని వాళ్ళకి. ఏ పని? బైబిల్ పట్టుకోవడం, ఇల్లు దర్శించడం, ఆ కానుక పెట్టే కానుకల మీద ఆధారపడటం, దేవుని వైపు చూడటం కాదు వాళ్ళు. సరే అని చెప్పేసి ఏదో కానుక పెడుతుంది, ఈమె ఉద్యోగం చేస్తుందని చెప్పేసి వెళ్ళారు. నేను అనుకుంటున్నానండి, పలానా సంఘం ఉంది ఇక్కడ పక్కనే గాయత్రి నగర్లో ఉంది, పాల్ క్లినిక్ రోడ్లో. ఆయన గారండి చౌదరీస్నే చూస్తాడండి, ఖమ్మంలోకే బోధ చేస్తాడండి, అది ఇదండి. అవునా? ఆమె వింటా ఉంది. మీకు మోజు చౌదరి గారు తెలుసా అని చెప్పేసి. నేను విన్నానమ్మా, పలానా వాళ్ళు మాట్లాడుతుంటే పలానా వాళ్ళు. అలాగా మోజు చౌదరి గారిని వాడే నిజ క్రైస్తవుడు. క్రీస్తు కొరకు తన జీవితాన్ని అర్పితం చేసేవాడు, క్రీస్తు కొరకు తన జీవితాన్ని పానార్పణముగా పెట్టేవాడు ఎవడైతే ఉంటాడో వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. కాబట్టి సత్యము, మాట ఉంది కదా సంస్కృతంలో, సత్యమే వజయతే. రూపాయి బిళ్ళ మీద ఎక్కడ ఉండేది కదా, అక్కడక్కడ 3 మూతుల సింహాలు 4 మూతుల సింహాలు చూపిస్తా కింద లైన్లో, సత్యమే వజయతే. ఎక్కడ ఉంది సత్యం? సత్యం ఏదొక్క రోజు మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. అది బైబిల్ కొటేషనే, వాళ్ళేమి సృష్టించింది కాదు అది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యమే వజయతే అంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు చూడండి, నీతి నిశ్చయితకి నడిచినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా రుబాబుగా ఉంటారు. రుబాబు అంటే అర్థమైందా మీకు? తెలంగాణ లాంగ్వేజ్లో రుబాబు అంటే ఏం తెలుసా? పొగరుబోతుగా, గర్వంగా. నీతిగా నిశ్చయితగా నడిచేటటువంటి వాళ్ళు డేర్గా ఉంటారండి. ముఖం చాటేసుకొని, ఒళ్ళు చాటేసుకొని జీవించేవాళ్ళు కాదండి. దేవుని కొరకు దృష్ట కలిగిన వారు, దేవుని కొరకు పరితపించేవారు, దేవుడు అంటే పిచ్చి ప్రేమ కలిగినటువంటి వారు, దేవుడు అంటే పిచ్చి భక్తి కలిగినటువంటి వారు, వాళ్ళు ఎప్పుడు డేరుగా ఉంటారండి, ముఖాముఖిగా ఉంటారు.
సత్యం కలిగి ప్రవర్తించేటటువంటి వాళ్ళు తలదాసుకొని తలదించుకొని తల చాటు వేసుకునేటటువంటి వారు కాదండి. నా ప్రభు కొరకు నా జీవితం పోయినా పర్వాలేదు, స్టెఫెన్ లాగా నా జీవితం పోయినా పర్వాలేదు, తల క్రిందులుగా సిలువ వేయబడిన పేతురులాగా, ఇంటూ ఆకారంలో సిలువ వేయబడినటువంటి ఆంధ్రేయులాగా నా ప్రాణం పోయినా పర్వాలేదు, బల్యాల చేత పొడిచినటువంటి స్తోమలాగా నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ సత్యమునకు సాక్షిగా జీవిస్తానని చెప్పాను. ఈరోజు సత్యాన్ని నమ్ముకుంటున్నారా? యేసుప్రభుని నమ్ముకుంటున్నారండి? మీ అవసరతల కొరకు మీకు ఏదైనా కలిసి వస్తుందని చెప్పేసి, ఎందుకంటే యేసుప్రభుని పక్కన పెడితే మీకు అది చేస్తాం ఇది చేస్తాం అనేటటువంటి ఏమంటారు వాటిని ఆపర్చునిటీ ఆఫర్స్ అంటారు కదా, ఆఫర్స్ వచ్చినప్పుడు సత్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఒక పూట కడుపు నింపుకోవడానికి జ్యేష్ఠత్వాన్ని పక్కన పెట్టినటువంటి ఏషవులాగా ఉందో మీ జీవితం ఎలా ఉంది? సత్యాన్ని వదిలేశాడు అంతే, యాకోబుకి ఇచ్చేసాడు. కలగూర వంటకం చూసేసి ఇచ్చేసాడు. జ్యేష్ఠత్వం అనేది మామూలైనటువంటి విషయం కాదండి. ప్రధానత్వం అనేది మామూలైనటువంటి విషయం కాదండి. మనకి చాలా తేలిక చదువుకుంటూ పోతూ ఉంటాం, కానీ జ్యేష్ఠత్వం అనేది, ప్రధానత్వం అనేది, లీడర్షిప్ అనేది మామూలైనటువంటిది కాదండి. ఆ దినాల్లో జ్యేష్ఠ కుమారుడు అంటే గొప్పవాడు, ఇంట్లో తండ్రి తర్వాత తండ్రి పాత్ర పోషించేటటువంటి వాడు. అలాంటి వాడు తండ్రి పాత్ర తర్వాత తండ్రి పాత్ర పోషించేటటువంటి వ్యక్తే నాకు అవసరం లేదని చెప్పేసి ఆఫ్టర్ ఆల్ కూరకు అమ్ముకున్నాడు. ఎంత సిగ్గుచేటు. ఈరోజు ఎంతమంది ఆఫ్టర్ ఆల్ ఒక విస్కీకి, బార్కి, బేర్కి, సిగరెట్కి, సినిమాలకి యేసుప్రభుని అమ్ముకుంటున్నారు. లోక సంబంధమైన, శరీర సంబంధమైన కోరికలకి సత్యాన్ని అమ్ముకొని బ్రతుకుతున్నారు చాలా. సత్యమును ఏమంటున్నాడు చూడండి, 15 వచనం. సత్యాన్ని చెప్పండి, సాధ్యమైనంత మట్టి చెప్పండి. వింటే వింటారు, వినకపోతే వినకపోతే. వింటే వాడు బాగుపడతాడు, వినకపోతే వాడి కర్మ, మనం ఏం చేసేది లేదు. సత్యముని గురించి, యేసుక్రీస్తుని గురించి చెప్పండి, మీకు తోచిన మాటలు చెప్పండి. పాస్టర్లు చెప్తే మత మార్పిడి చేయడానికి వచ్చారంటారు. మీరు వెళ్ళి ఇండైరెక్ట్గా వెళ్ళేసి, మీకు నైబర్స్ ఉంటారు కదా చుట్టుపక్కల వారు, వాళ్ళకి వెళ్ళేసి ఈజీగా సువార్త చెప్పొచ్చు. మేము వచ్చామనుకోండి, పాస్టర్ గారు వచ్చాడు అని చెప్పేసి అంటారు. కానీ మీరు వెళ్ళేసి సువార్త గొప్పగా చేయగలరు. మీరు ఒకరిని నడిపించగలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని ప్రభు ద్వారా సంపాదించుకోండి. మూడవది, క్రీస్తు వలె ఉండాలి. ఎలా ఉండాలండి? మూడవది ఎలా ఉండాలి? మనం ఎంతమంది ఉన్నారు క్రీస్తులాగా? వలే అంటే రూపకలంకారం కదా, వలే. క్రీస్తులం అయిపోం మనం. క్రీస్తు వలే అంటే క్రీస్తుము కావాలి, గడ్డం పెంచాలి, జుట్టు పెంచుకోవాలి, జుట్టు వేసుకోవాలి, నిలువుటంగా వేసుకోవాలని కాదు భావన. ఈ మనసులో క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. ఈ మనసులో క్రీస్తు కలిగినటువంటి యథార్థత కలిగి ఉండాలి. ఈ మనసులో, ఈ గుండెల్లో క్రీస్తు యొక్క నీతిని కలిగి ఉండాలి. ఈ గుండెల్లో ఎంత పాపినైనా ప్రేమించగలిగినటువంటి ఆ ధోరణి, ఆ మనసు కలిగి ఉండాలి. అపోస్తులైనటువంటి పౌలు గారు పూర్వం దూషకుడు, హింసకుడు, హానికరుడు, భయంకరమైనటువంటి పాపులలో ప్రధానుడు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఏ క్రైస్తవుడు, ఏ పాస్టర్ చెప్తున్నారండి ఈరోజు ఈ మాట? ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు ఈరోజు? నేను క్రైస్తవుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను చూసి నేర్చుకోండి అని చెప్పేసి ఏ పాస్టర్ అని చెప్తున్నారు ఈరోజు? ఎందుకు చెప్పట్లేదు? అంత దమ్ము ధైర్యం ఎందుకు లేదు ఈరోజు? పౌల్లాగా ఎందుకు చెప్పట్లేదు అంటున్నా నేను. మీరు ఎందుకు చెప్పట్లేదు? నేను ఒక అకుల, నేను ఒక ప్రిస్కిల్లా, లేకపోతే నేను ఒక ఎస్తేరు, నేను ఒక రూతును, నేను ఒక హన్నాను, నేను ఒక దెబోరాను, నేను ఒక బీబేను, నేను ఒక మరియను, మగ్దలేని మరియను, నేను ఒక మార్తను, లేకపోతే అన్న అనేటటువంటి ప్రవక్త్రిని నేను అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈరోజు? ఆ స్థాయికి ఎదగాలి కదా మనం ఆత్మీయ స్థితిలో. మరి ఆ స్థాయిని పుంజుకోవాలంటే, ఆ స్థాయిని సంపాదించుకోవాలంటే దేవుని మీద అన్ని విషయాల్లో ఆధారపడాలి. అసలు దేవుని వైపే చూడాలి, ఇంకెటువైపు మనం చూడటానికి లేదండి. ఎందుకనంటే మన ఆత్మీయ ఎదుగుదలకు దెబ్బకొట్టేటటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్వీర్యం చేసేటటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి. రోమపత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక
16వ అధ్యాయం 17-18 వచనాలు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాం. వారిలో నుండి తొలగిపోవడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపులకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. ఈరోజు పాస్టర్లు చాలామంది భయంకరంగా బయలుదేరారండి. తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు ఆలోచన, తప్పుడు వేదాలు. ఈ బోధలు కొంచెం పసిగట్టాలి. మన ఆత్మీయ స్థితికి దెబ్బతీస్తుంది, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి దెబ్బతీస్తుంది. కాబట్టి కొంచెం పాము వలె వివేకం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ ఏ విషయంలో ఏదైతే మీ ఆత్మీయ ఎదుగుదలకు నష్టం కలిగిస్తుందో, భంగం కలిగిస్తుందో దాన్ని పసిగట్టి దాని మీద కన్నేసి, ఒక మాటలో చెప్పాలంటే డేగ కన్నేసి, ఇదిగో పలానా సమస్య, పలానా వ్యక్తి ద్వారా ఈ మాటలు, అలకన మాటలు, చులకన మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు, అనవసరపు మాటలు నా వరకు వచ్చేసి నా మనసు ఖరాబ్ చేస్తున్నాయి, నాకు నా దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని తెంచేస్తున్నాయి అని గమనించి పసిగట్టి తప్పుడు బోధకులను వ్యతిరేకించడం మంచిది. ఒకసారి విజయవాడలో దైవజనుడు మోజు చౌదరి గారు గురించి ఒక మాట చెప్పాలి ఈ సమయంలో. మీకు అందరూ తెలుసు, బ్రదర్ వచ్చారు విజయవాడ. మీరు ఎవరు వచ్చారు? వినయ్ గారు మీరు కూడా వచ్చారు. దైవజనుడు చూసారు. మీ ఇక్కడికి కూడా వచ్చారు కదా మోజు చౌదరి గారు. ఒకరోజు దైవజనుల విశ్వాసం ఇంటికి ఒక ఆయన వెళ్ళారంట, ఒక పాస్టర్ గారు. వెళ్ళేసి, అమ్మా పలాని చౌదరి గారు ఉన్నారండి, మోజు చౌదరి గారు, ఆయన్ని కమ్మ వాళ్ళనే చూస్తాడండి, అంటే చౌదరీస్నే చూస్తాడు, ఇంకెవరింటికి వెళ్ళాడు, ఆయన ఎవరితో మాట్లాడాడు, అసలు ఆయన కులపిచ్చి ఎక్కువ అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడంట ఓ పాస్టర్ గారు. ఎవరింటికి వెళ్ళి? మరణాత విశ్వాస సమాజం అనే చర్చికి వెళ్ళి సభ్యురాలతో ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఏదైనా కానుక పెడుతుంది అని చెప్పేసి. పేరాశ పరులు చాలామంది ఉన్నారు కదా. నెలలో మొదటి వారం ఫస్ట్ వీక్లో సందర్శనాలు, గృహ దర్శనాలు ఎంతమంది పాస్టర్లు చేస్తారో ఈ దినాల్లో. ఎందుకంటే జీతాలు పడతాయి కదండి ఉద్యోగస్తులకి. ఇక అదే పని వాళ్ళకి. ఏ పని? బైబిల్ పట్టుకోవడం, ఇల్లు దర్శించడం, ఆ కానుక పెట్టే కానుకల మీద ఆధారపడటం, దేవుని వైపు చూడటం కాదు వాళ్ళు. సరే అని చెప్పేసి ఏదో కానుక పెడుతుంది, ఈమె ఉద్యోగం చేస్తుందని చెప్పేసి వెళ్ళాడు. నేను అనుకుంటున్నానండి, పలానా సంఘం ఉంది ఇక్కడ పక్కనే ఈ గాయత్రి నగర్లో ఉంది, పాల క్లినిక్ రోడ్లో. ఆయన గారండి చౌదరీస్నే చూస్తాడండి, కమ్మోళ్ళకే బోధ చేస్తాడండి, అది దాన్ని. అవునా? ఆమె వింటా ఉంది. మీకు మోజు చౌదరి గారు తెలుసా అని చెప్పేసి. నేను విన్నానమ్మా, పలానా వాళ్ళు మాట్లాడుతుంటే పలానా వాళ్ళు. అలాగా? మోజు చౌదరి గారిని చూసారా? నేను ఎప్పుడు చూడలేదు. మోజు చౌదరి గారిని కలుసుకున్నారా? కలవలేదు. నేను ఎవరో తెలుసా అండి? మీరేమనుకోవద్దు, అభ్యంతరపడద్దు. నేను ఒక ఎస్సీ కుటుంబీకుడు. నేను ఈరోజు దైవజనులు మోజు చౌదరి